ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనం వరకు. యేసు తన పట్టణము చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకునిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనం చాలాసార్లు ఆలకించి ఉంటాం. యేసు ప్రభువారు తాను పెరిగి పెద్దవాడైనటువంటి నజరేతు నగరానికి వెళుతూ ఉన్నారు. 30 సంవత్సరాలు పెరిగినటువంటి తన గ్రామమైనటువంటి నజరేతునకు యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు ప్రజల యొక్క తిరస్కార భావాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నారు వారు? ఈయన వడ్రంగి కుమారుడు కాడా? ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు 30 సంవత్సరాల పాటు వడ్రంగిగా పనిచేసేటువంటి వారని ఈ మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. పని చేయటం అనేటువంటిది, కష్టపడటం అనేటువంటిది ఒక గౌరవ చిహ్నం. అందుకని యేసు ప్రభు వారు అంటారు, పని చేయనటువంటి వారు భోజనానికి అనర్హులని. సోమరితనంగా ఉండటం, బాధ్యత లేకుండా ఉండటం, పని పాట లేకుండా ఉండటం అది పురుష లక్షణము కాదు, మంచి లక్షణము కాదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అందుకని యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు? తాను పెద్దవాడయ్యేంత వరకు కూడా 30 సంవత్సరాలు తన యొక్క ప్రవక్త ధర్మాన్ని, అలాగే పరలోక రాజ్యాన్ని ప్రకటించేటువంటి సమయం వచ్చేంత వరకు కూడా ఆయన కష్టపడి పని చేస్తూ ఉండేటువంటి వారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదులు తమ పిల్లలకు నేర్పించేటువంటిది ఈ గొప్ప లక్షణం. వారు ఎంత పెద్దవారైనా సరే, ఎంత ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వారైనా సరే, వారికి పని చేయటం అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. పని చేయటం అనేటువంటిది అది చిన్నదైనా పెద్దదైనా ఇదిగో ఒక గౌరవానికి చిహ్నం లాంటిది. అందుకని యేసు ప్రభువారు యోసేపు గారు చేసేటువంటి వడ్రంగి పనిని చేస్తూ ఉండేటువంటి వారు. కానీ ఆ నగరవాసులు యేసు ప్రభువారు ఒక్కసారిగా ఆయన సువార్తను బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయనను తిరస్కరించారు. కొన్ని రోజుల క్రితం యేసు ప్రభువారు శపించబడినటువంటి 3 గ్రామాలను చూస్తూ ఉంటాం మనం. కఫర్నాము, బెత్సద, కొరాజీనుపురం. ఈ 3 పట్టణాలు కూడా ఈ విధంగానే యేసు ప్రభువారు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. అధికారి యొక్క
కుమారునికి స్వస్థతనిచ్చారు, యాయిరు కుమార్తెను జీవంతో లేపారు. అలాగే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని కూడా యేసు ప్రభువారు అంగి అంచును తాకినంత మాత్రాన అక్కడ ఆమె స్వస్థత పొందుతూ ఉంది. అక్కడ యేసు ప్రభువారు ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా వారు యేసు ప్రభువారిని విశ్వసించలేదు. యేసు ప్రభువారు ఎవరో గమనించలేదు. యేసు ప్రభువారు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, అలాగే ఈ నజరేతు పురవాసులు కూడా ఇదిగో యేసు ప్రభువారిని ఏమంటూ ఉన్నారు? ఈయన వడ్రంగి కుమారుడు కాదా? ఈయన గురించి మనకి తెలియదా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఆయన ప్రార్థనా మందిరములో బోధిస్తూ ఉంటే వారు దేవుని యొక్క మాటలను ఆలకించలేదు, దేవుని మాటలను అంగీకరించలేదు, యేసు ప్రభువారిని మెస్సియాగా గుర్తించలేకపోయారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో మనం చదువుతాం, దేవుని వాక్కు సజీవమైనటువంటిది, చైతన్యవంతమైనటువంటిది. కానీ ఆ నజరేతు వాసులు ఇదిగో ఫలించనటువంటి నేలలాగా వారి హృదయాలను కఠినతరం చేసుకుంటూ ఉన్నారు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు వలె వారు మొలకెత్తకుండా ఆ నేల విత్తనాలను మొలకించలేదు. కాబట్టి ఆ విధంగానే ఇదిగో ముందుగానే వారు తిరస్కరిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా మనం గమనిస్తూ ఉంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. ఈరోజు మనం పునీత ఇగ్నేషియస్ లయోలా గారి యొక్క స్మరణ కూడా మనం చేస్తూ ఉన్నాం. పునీత ఇగ్నేషియస్ గారు క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి సంస్కరణలు చేసి తిరుసభలో అనేక విధాలుగా వారి యొక్క సంస్కరణల ద్వారా ప్రొటెస్టెంట్ వారి యొక్క సిద్ధాంతాలను వెనక్కి తిప్పి కొట్టినటువంటి వారు ఈ యొక్క పునీత ఇగ్నేషియస్ గారు. వారు స్పెయిన్ దేశంలో జన్మించినటువంటి వారు, ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వారు. ఒకానొక సందర్భంలో ఫ్రెంచ్ దేశం వారు స్పెయిన్ దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇగ్నేషియస్ లయోలా గారు వారి మీద పోరాటం సలుపుతూ ఉన్నటువంటి సమయంలో అనుకోని రీతిగా వారు నివసించేటువంటి కోటలో బాంబు పేలి ఆ కోట అంతా కూడా దగ్ధమైనప్పుడు వారి యొక్క కుడి చేతికి గాయం అవటం, ఆ విధంగా వారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు వారు చదవటానికి విరోచితమైనటువంటి గాథలు ఇవ్వమన్నప్పుడు వారికి అందుబాటులో లేనటువంటి ఆ పుస్తకాలను ఇవ్వలేకపోయారు. అప్పుడు ఈ పునీతుల యొక్క జీవితాలను చదవటానికి ఆ పుస్తకం ఇచ్చినప్పుడు ఇగ్నేషియస్ గారు వారిని చదవటం, ఆ పుస్తకాలను చదవటం, పునీతులు ఏ విధంగా వారి యొక్క విశ్వాసాన్ని నిలుపుకొని ఏ విధంగా ప్రభు యొక్క నామానికి సాక్షులుగా జీవించారు అనేటువంటిది వారిని అనేక విధాలుగా ప్రేరణ కల్పటం మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆ పుస్తకాలను చదివినటువంటి పునీతుల గాథలు చదివినటువంటి ఇగ్నేషియస్ గారు వారిలాగా నేను కూడా కావాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రభువుని తెలుసుకోవటం, ఆ విధంగా యేసు ప్రభు వారిని బోధించటంలో, మరి ముఖ్యంగా యువకులకు సహాయం చేయటంలో, విద్యాబోధలు నేర్పించటంలో వారు ఎంతగానో శ్రీ సభకు సహకరించున్నారు. ఈ విధంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇగ్నేషియస్ లయోలా గారు యేసు సభను స్థాపించి అనేక విధాలుగా సువార్త సేవలు అందిస్తూ, విద్యా సేవలు చేస్తూ మహోన్నతులు అయ్యారు. వారి యొక్క జీవితం ద్వారా ఏ విధంగానైతే విరోచితమైనటువంటి పోరాటాన్ని పోరాడారో మన జీవితాలలో కూడా ఆ ప్రభువుని తెలుసుకొని ఆ ప్రభు యొక్క సేవలో ధరించటానికి మనందరం కూడా ప్రయాసపడదాం. వారు చెప్పేటువంటి గొప్ప మాట ఏదేనంటే, ఏ వస్తువుల మీదైనా మనం ఆ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు దేవుని మీద నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అని వారు గొప్పగా చెప్తూ ఉంటారు. ఇది నేను చేయగలనా అని నీ విశ్వసిస్తూ ఉన్నావా అని వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క నమ్మకాన్ని బట్టి, యేసు ప్రభు వారి మీద, ఆయన మాటల మీద వారు ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి
యేసు ప్రభు వారు వారికి స్వస్థతని ఇవ్వటం, యేసు ప్రభు వారు వారిని బాగు చేయటం మనం చూస్తూ ఉన్నాం. కానీ నజరేతులో యేసు ప్రభు వారు ఏ అద్భుతము కూడా చేయలేదు. ఎందుకనంటే వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు వారు అద్భుతాలు అక్కడ చేయలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలలో దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నామా? దేవుని యొక్క సువార్తను విశ్వసిస్తూ ఉన్నామా? ఫలించేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నామా? సారవంతమైనటువంటి నేలలాగా మన హృదయాలను తయారు చేసుకుంటూ ఉన్నామా? లేదా ఈ లోక ఆశలు అనేటువంటి ముళ్ళ ద్వారా ఇదిగో అణగదొరక్కబడుతూ ఉన్నామా? ఒకసారి మనందరూ కూడా దేవుని వాక్యము మనలో ఫలించేటువంటి సారవంతమైనటువంటి నేలలాగా మన హృదయాలు ఉంటూ ఉన్నాయా? దేవుని సువార్తను ఆలకించుదాం. ఫలించేటువంటి వారముగా, ఫలప్రదము పొందేటువంటి వారముగా మనందరూ కూడా ఆయన మాటలను ఆలకించుదాం. అహంకారం చేత, గర్వం చేత, ఈ లోక ఆశల చేత ప్రభువు యొక్క మేలులను పొందుకోకుండా మన ప్రవర్తనను బట్టి, అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి యేసు ప్రభు వారి యొక్క మేలులను పొందుకోకుండా ఉంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, చేతులు జోడించుకుందాం, కళ్ళు మూసుకొని. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా సర్వేశ్వర, నజరేతు వాసులలాగా కాక మా జీవితాలలో నీ సువార్తను విశ్వసించి నీ దీవెనలు, అనుగ్రహాలు పొందుకునేటువంటి వారముగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, మాలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యం, అహంకారం, గర్వం అనేటువంటి వాటిని తీసివేసి నీ వాక్యము పట్ల విశ్వాసము, నమ్మకము కలిగి ఫలించేటువంటి వారముగా మమ్మల్ని దీవించమని, పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.